దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? పిల్లలు, ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఈ విధంగా వ్రాయబడి ఉంది: నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. అద్భుతమైనటువంటి మాట. పిల్లరా, క్రీస్తు యందు నిలిచి ఉండుడి అనే మాటలో మనం చూస్తున్నాం కదా. క్రీస్తు యందు నిలిచి ఉండడం అంటే ఆయన అన్నారు, నా యందు నిలిచి ఉండి నేను మీ యందు నిలిచి ఉంటాను. అంటే ఆయన ప్రేమించడం, ఆయనకు విధేయం అవ్వడం. తర్వాత మనం చూస్తున్నాము ఆయనకు ప్రార్థన చేయడం, ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం. ఈ విధంగా ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన కట్టలు గైకున్నట్లయితే ఆయన మనం విధేయమైన వారిగా ఉంటాం, ఆయన యందు నిలిచి ఉన్న వారిగా ఉంటాం. అప్పుడు ఆయన మన యందు నిలిచి ఉంటారు. చూడండి, ద్రాక్షవల్లి తీగని గురించి ఈ అధ్యాయంలో చక్కగా చూస్తూ ఉన్నాం. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ ఫలిస్తుంది. ఎందుకంటే ద్రాక్షవల్లిలో నుండి తీగెలోనికి చూడండి సారము ప్రవహిస్తూ ఉంది కదూ. అలాగే క్రీస్తులో మనం నిలిచి ఉంటేనే కానీ పరిశుద్ధాత్ముడు క్రీస్తు నుండి మనలోనికి ఆయన వచ్చి ఆయన మనలను ఆత్మీయంగా జీవింపజేసే గొప్ప దేవుడు. కాబట్టి ఆత్మ కలిగిన వారంగా, ఆత్మ లేనివాడు నా వాడు కాడని ప్రభు చెప్పారు. పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకింపబడి నింపబడి నడిపించబడాలి. ఆ విధంగా మనం ఉండాలంటే మనం క్రీస్తునందు నిలిచి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఫలిస్తాము. గమనించండి, దేవునికి మహిమను తెచ్చేది ఏమిటి అని చూస్తే అది కేవలం మన ఫలమే. మన ఫలభరితమైన జీవితము దేవునికి మహిమను తీసుకుని వస్తుంది. మనం ఫలించాలి, మన ఫలము నిలిచి ఉండాలి, దేవునికి మహిమ రావాలి. కాబట్టి క్రీస్తు నిలిచి ఉందాం. కడవరకు ఎన్ని కరువు, ఖడ్గాలు, హింస, బాధ, మరణం, ఉపద్రవం, చివరికి ఏదైనా వచ్చినా క్రీస్తును నిలిచి ఉన్నప్పుడు తప్పకుండా గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుకుంటాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన మా దేవ, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ చిన్న వర్తమానాన్ని నాయన మేము ధ్యానించడానికి కృప చూపినందుకు వందనాలు. వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మలో మేలు కలిగినట్లు మీరు ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభు పేరిట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.